గారు అసలు పూజా విధానం ఏ విధంగా ఉండాలి అంటారండి? నాన్న ఇక్కడ సంక్రాంతి పూజా విధానం అంటే ఏం లేదు నాన్న. ప్రత్యేకంగా నిత్యం చేసుకునే దానికంటే ఇంటికి తోరణాలు కట్టుకోవటం, తప్పనిసరిగా పచ్చడి తోరణాలు కట్టుకోవటం, పూలమాలలు కట్టుకోవటం, ఇంటి ముందు మంచిగా రంగవల్లి ముగ్గులు వేసుకోవటం, అవును. గొబ్బెమ్మలు పెట్టడం. దాంట్లో కూడాను ఇక్కడ మనకి సంక్రాంతికి ఏం చేస్తారంటే మన చిక్కుడాకుల్లో కూడా దేవుడి దగ్గర పెట్టి అవును. నైవేద్యం అవును పెడుతూ గురుగారు. ఉంటారు. పాయస నైవేద్యం పెట్టడం, అదేది అంటే తులసి కోట దగ్గర పెట్టడం. లేదు ఇంట్లో కూడాను దేవతలకు తప్పనిసరిగా భోగి పండుగ వస్తుందంటే పండగ ఓ 2 రోజులు ముందుగానే మనం ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటాం. దేవతా గది అంతా కూడా నీట్గా సర్దుకుంటాం. పటాలు మొత్తం శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకోవడం ఇదంతా చేస్తూ ఉంటాం. కాబట్టి దేవతా పటాలకి ఏదైతే ఉందో తప్పనిసరిగా పూజ, దీపారాధన ఇవి కూడా లేని ఇళ్ళు చాలా ఉన్నాయి నాన్న. అవును. దీపారాధన కూడా కనీసం చెయ్యకుండా ఇంకా అదేదో ఏ చేయాలి కాబట్టి ఇందాక మనం అనుకున్నాం కదా 1 గంటకి 2 దీపారాధన చేయడం. కానీ ఏదో డ్యూటీ గురుగారు ఏదైనా సరే దీపం పెడితే ఇంట్లో ఒకలాంటి కళ, ఒకలాంటి సువాసన ప్రతి ఒక్క మైండ్ ని కూడా ఒక పాజిటివ్ మైండ్ చేసేస్తుందండి. 100% నాన్న మంత్రంలోనే ఉంటుంది నాన్న. అవును. సాధ్యం త్రివృత్త సంయుక్తం వన్యన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తివిరాప. 3 లోకాల్లో ఉండేటువంటి చీకటిని కూడా పోగొట్టేటువంటి శక్తి మన ఇంట్లో పెట్టేటువంటి దీపానికి ఉంటుంది. ఉంది. అందుకనే దీపం పెట్టినప్పుడు నువ్వుల నూనె వేస్తాం, పత్తి వేస్తాం. ఈ పత్తి మొత్తం దీపారాధన కాలుతున్నప్పుడు చిన్న పొగ వస్తుంటుంది, ఒక చిన్న ఇది. అవునా? ఈ పొగ ఎవరింట్లో అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి దీపారాధన చేస్తారో యమధర్మరాజు వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు యమదూతలు ఆ దీపం నుంచి వచ్చినటువంటి నువ్వుల నూనె శని, అవునా, పత్తి యమధర్మరాజు మృత్యు. కాబట్టి ఈ 2 కలిసి వెలుగుతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి పొగని ఆ యమదూతలు పిలిచి సంతృప్తి పడి ప్రాణం తీసుకోకుండా వెళ్ళిపోతారట. దీపానికి అంత ప్రత్యేకత ఉంది. ఆ పొగ వస్తుంటే చిన్న పొగ, అది పీల్చేసి వెళ్ళిపోతారట సంతృప్తి పడి ప్రాణం తీయకుండా. అంటే ఇక్కడ రోగ నివారణ కూడా కదా, మృత్యు నివారణ కూడా కదా. నిత్య దీపారాధన ఎంత మంచిది అనేది ఒక్క మాటల్లో మీరు చెప్పేశారు. చాలా మంచిది నాన్న. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపం ఉంటుందో ఆ ఇంట్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది. చీకటి అనేటువంటి చెడు అనేటువంటి తక్కువగా ఉంటుంది. అది మనం చేసుకున్నటువంటి కర్మను బట్టి కూడా ఉంటుంది, పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది. కానీ దీని ద్వారా కూడా మనం చేసేటువంటి కర్మను తొలగించుకోవచ్చు తప్పనిసరి.